చికెన్ కబాబ్ రెస్టారెంట్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పావు కేజీ బోన్లెస్ చికెన్ బాగా వాష్ చేసుకొని 1 టీ స్పూన్ పసుపు వేసుకోండి. వేయించిన జీలకర్ర పొడి పావు టీ స్పూన్, ధనియాల పొడి పావు టీ స్పూన్, హాఫ్ స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ కారం, హాఫ్ స్పూన్ సాల్ట్, 1 ఎగ్ వైట్, 3 స్పూన్ల పెరుగు వేసుకోండి. హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ నిమ్మదబ్బ పిండుకోండి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత 6 అవర్స్ పక్కన పెట్టుకోండి. నేను ఇక్కడ వుడెన్ స్టిక్స్ వాడుతున్నాను. ఈ వుడెన్ స్టిక్స్కి మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని గుచ్చుకోండి. అండ్ ఈ వుడెన్ స్టిక్స్ని వాటర్లో 2 అవర్స్ పెట్టి తీసుకున్నాను. దీనివల్ల మన స్టిక్స్ని ప్యాన్ మీద పెట్టుకున్నప్పుడు స్టిక్స్ కాలకుండా ఓన్లీ చికెనే కుక్ అవుతుంది. చికెన్ ముక్కకి మధ్య గ్యాప్ పెట్టుకొని గుచ్చుకోండి. అప్పుడే మన చికెన్ బాగా ఫ్రై అవుతుంది. మనం కలిపి పెట్టుకున్న చికెన్ మసాలాలో ఆనియన్స్, క్యాప్సికమ్స్ కట్ చేసుకొని వేసుకొని, క్యాప్సికమ్ పీసు, 1 ఆనియన్ పీసు, 1 చికెన్ పీసు, మళ్ళీ 1 క్యాప్సికమ్ పీసు, 1 ఆనియన్ పీసు, 1 చికెన్ పీసు ఆ ఆర్డర్లో గుచ్చుకొని ఫ్రై చేసుకోవచ్చు. మన చికెన్ కబాబ్కి స్మోకీ ఫ్లేవర్ ఎలా వస్తుందో వీడియో లాస్ట్లో ఉంది కాబట్టి స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి. ఈ చికెన్ మసాలాలో మనం ఫుడ్ కలర్ కావాలన్నా వేసుకోవచ్చు, నేను వేసుకోవట్లేదు. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని 2 స్పూన్స్ బటర్ వేసుకోండి. బటర్ని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఆ తర్వాత మన స్టిక్స్ని 1 by 1 గ్యాప్ ఇస్తూ పెట్టుకోండి. ఒక్కొక్క సైడు తిప్పుకుంటూ ఒక్కొక్క సైడు 5 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మన చికెన్ కబాబ్ని ప్లేట్లోకి తీసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్క స్టిక్ని 1 మినిట్ కాల్చుకోండి. ఇలా చేసినందువల్ల మన చికెన్కి స్మోకీ ఫ్లేవర్ వస్తుందండి. మన చికెన్ కబాబ్ రెస్టారెంట్ స్టైల్లో ఉండాలంటే ఇలా చేసుకోండి. ఇది స్కిప్ చేయొద్దు. స్టిక్ని ఆ చివర ఈ చివర పట్టుకొని ఆల్ సైడ్స్ ఫ్రై అయ్యేటట్టు తిప్పుకుంటూ కాల్చుకోండి.
రెస్టారెంట్ స్టైల్ చికెన్ కబాబ్ రెడీ అయిపోయింది.